ఎవ్రీవన్ సో ఇక్కడ చూడండి ఫ్రేమ్ సెంటర్ చేస్తే ఇక్కడ దేర్ ఆర్ నో ఫ్రేమ్ హ్యావ్ బీన్ సెలెక్ట్ అని వస్తుంది కదా. ఫ్రేమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. సో మనం ఎప్పుడు కానీ మనం ఏదైతే వర్క్ ఉందో అది తీసుకోకూడదు. ఒక చిన్న బూటీ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డైరెక్ట్ చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఫ్రేమ్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రేమ్ వచ్చేసి డగడగడగడగడగా అని కొట్టుకుంటుంది. అలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు చేయండి, ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ ఏదైతే ఫింగర్ గుర్తుందో దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ మనకి నేను ఏదైతే చూపిస్తున్నానో దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. సో మనం క్లిక్ చేశాక ఇక్కడ సెన్సార్ స్టేట్స్ టెస్ట్ అని ఉంది కదా, దీంట్లో వెళ్ళాక ఇక్కడ చూడండి ఇవి రెండు మనకి గ్రీన్లో ఉండాలి. సో ఇది వైట్ ఉండడం వల్ల మనకి ఆ ఫ్రేమ్ సెంటర్ అనేది కనిపించట్లేదు. సో మనం ఈ ముందుకు వెనుకకి అది గ్రీన్ వచ్చే వరకు తిప్పుకుంటూనే ఉండాలి, అప్పుడే మనకి అది వస్తుంది. సో ఇక్కడ మనకి ఇలా వచ్చాక మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సో బ్యాక్ వెళ్ళాక ఇక్కడ మోర్ సెట్ ఉంది కదా, మోర్ సెట్కి వెళ్ళేసి మనకి ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ MAC అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలా. దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ చూడండి సెకండ్ దాన్ని క్లిక్ చేస్తే XY లిమిట్ పొజిషన్ అని ఉంది కదా, X రైట్ Y బ్యాక్ అని ఉంది కదా. సో ఇలా ఉండాలి, X రైట్ Y అనేది ఫ్రంట్ అనేది ఉండాలి. సో మనం బ్యాక్ వచ్చేసి మొత్తం టోటల్ బ్యాక్ వచ్చాక మళ్ళీ మనం ఫ్రేమ్లోకి వెళ్ళి ఫ్రేమ్ నన్నులోకి వెళ్ళి మనం 800x500 అనేది తీసుకోవాలా. సో ఇప్పుడు మనకు ఫ్రేమ్ అనేది సెంటర్ వచ్చింది. ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనం ఫ్రేమ్ సెంటర్ అనేది తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి సింగిల్ ఫ్రేమ్లో ఈ విధంగా చేసుకోవాలి. డబల్ ఫ్రేమ్లో కూడా ఉంటుంది, నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.